ఫస్ట్ యూత్ బైబిల్ రీసెర్చ్ సెమినార్ 2020 జనవరి 15, 16, 17, 18, 19లో 5వ రోజుకి వచ్చాం. 5వ రోజులో ఫస్ట్ ప్రతిరోజు మీకు ఇంట్రడక్షన్ చెప్తున్నాను. ఈరోజు ఇంట్రడక్షన్ ఏంటంటే జీవితం ఎప్పుడు బెస్ట్గా ఉంటుంది. యూత్ అనుకున్న ప్రతి ఒక్కరికి జీవితం ఎప్పుడు బెస్ట్గా ఉంటుంది. సొలొమోన్ గారు నిన్న చెప్పాను మీకు, సొలొమోన్ గారు ప్రసంగి గ్రంథాన్ని రాసి ఎందుకు రాశారు అంటే, నేను యవ్వన జీవితం పాడు చేసుకున్నాను, నాలాగా మీరెవరూ కూడా అవ్వకూడదు, నా యవ్వనం బాగోకపోవడం వల్ల నా జీవితం అంతా నాశనం అయిపోయింది, నా జీవితం నాశనం అయితే పర్లేదు కానీ నా జీవితంతో పాటు నా రాజ్యం కూడా నాశనం అయిపోయింది, నా వలన ఇజ్రాయేల్ జనాంగం 2 ముక్కలు అయిపోయింది అని బాధపడుతూ నాలాగా మీరు ఎవరు అవ్వకూడదని ప్రసంగి గ్రంథాన్ని రాయటం అనేది జరిగింది. మొదటి రాజు సౌలు, రెండో రాజు దావీదు తర్వాత సొలొమోను. ఇతని ప్రవర్తన బాగోలేకపోవడం వల్ల ఇజ్రాయేలీలు 2 రాజ్యాలుగా విడిపోయినాయి. రాజు చెడిపోతే రాజ్యం అంతా ఆటోమేటిక్గా చెడిపోతుంది. రాజు చెడిపోతే రాజ్యం అంతా ఆటోమేటిక్గా చెడిపోతుంది. నాలాగా మీరు అవ్వద్దు యవ్వనుల కోసం రాసిన పుస్తకాలే సామెతలు, ప్రసంగి గ్రంథం అండి. బాగా చదువుకోండి యవ్వనులందరూ. లైఫ్లో మీరు బెస్ట్గా ఉండాలి అంటే బెస్ట్ పనులే చేయాలి. అలాగే మీ లైఫ్ లేదా ఈ యవ్వన జీవితం అనేది బెస్ట్గా వాడితే మీరు బెస్ట్గా మిగిలిపోతారు. మీ యవ్వన జీవితాన్ని వేస్ట్గా వాడితే వేస్ట్గా మిగిలిపోతారు. మీరు ఎలా వాడతారు అనేది మీ ఇష్టం. లైఫ్లో ఉన్న బెస్ట్ పార్ట్ని చెత్తగా వాడారనుకోండి, మీరు ఎలా మిగిలిపోతారంటే చివరికి చెత్తగా మిగిలిపోతారు. మీ లైఫ్లో ఉన్న బెస్ట్ పార్ట్ ఏంటి? ఎందుకు? యవ్వన జీవితం. లైఫ్లో ఉన్న బెస్ట్ పార్ట్ అని యవ్వన జీవితాన్ని బెస్ట్గా వాడితే మీరు బెస్ట్గా మిగిలిపోతారు. లైఫ్లో ఉన్న యవ్వన జీవితాన్ని చెత్తగా వాడితే చివరికి చెత్తగా మిగిలిపోతారు. మరి చెత్త అంటే ఏంటి, బెస్ట్ అంటే ఏంటి? వాట్సాప్ చెత్త కాదా? పనికొచ్చేది ఏమి లేదు మరి వాట్సాప్లో. పనికొచ్చేది మాత్రమే తీసుకుని చెత్తను బయటికి తీసేది. ఎఫ్బీలో 99% చెత్త ఉంది ఇవాళ. తర్వాత ఇన్స్టాగ్రామ్లో కూడా అయితే సోషల్ మీడియా అంతా ఏంటంటే దేశానికి నీకు పనికిరాదు. అది యూట్యూబ్లో కొంత పనికి వస్తుందిలేండి. దేశానికి నీకు పనికొచ్చేది ఏమైనా ఉందా అంటే సోషల్ మీడియాలో ఏమి లేదు. ఏముందంటే ఎక్కువగా ఏముందంటే చెత్త ఉంది. ఈ చెత్తను ఎక్కువగా చూడడం వల్ల మనం ఏమవుతామంటే చివరికి చెత్తగాడిలా తయారవుతామని అర్థం. కాబట్టి లైఫ్లో ఉన్న బెస్ట్ పార్ట్ని బెస్ట్ విషయాలకు వాడితే మనం బెస్ట్గా మిగిలిపోతాం. లైఫ్లో ఉన్న బెస్ట్ పార్ట్ని చెత్తగా వాడితే చివరికి చెత్తగా మిగిలిపోతాము. మరి మన జీవితం ఎప్పుడు బెస్ట్గా ఉంటుందంటే ఈ ప్రపంచంలో మంచి అనేది ఒకే ఒకటి ఉంది. ఏంటంటే మీ చేతిలో ఉన్న 66 పుస్తకాలు కలిగిన బైబిల్ గ్రంథం. మీ మైండ్ని ఈ బైబిల్తో నింపితే మీరు బెస్ట్గా మారిపోతారు. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు మీరు మీ జీవితంలో ఎప్పుడు కూడా బెస్ట్గా ఉండాలి అంటే బైబిల్ బాగా చదవండి, దేవుణ్ణి బాగా వెతకండి, బైబిల్లోంచి దేవుణ్ణి చూడండి. దేవుడు మీకు అర్థం అవ్వాలి అంటే యేసుక్రీస్తుని గట్టిగా పట్టుకోండి. యేసుక్రీస్తు అర్థమైతే దేవుడు అర్థమవుతాడు. దేవుడు అర్థం అవ్వాలంటే యేసుక్రీస్తు అర్థం అవ్వాలి, యేసుక్రీస్తు అర్థం అవ్వాలంటే బైబిల్ అర్థం అవ్వాలి. చూసారు లింక్ ఎలా ఉందా? బైబిల్ చదివితే యేసుక్రీస్తు అర్థమవుతాడు, యేసుక్రీస్తు అర్థమైతే దేవుడు అర్థమవుతాడు. కాబట్టి బైబిల్ బాగా చదవండి. మీ లైఫ్లో ఉన్న బెస్ట్ పార్ట్ని బెస్ట్ విషయాలకు వాడితే మీరు బెస్ట్గా మిగిలిపోతారు. ఒక ఆయన్ని చిన్న లాజిక్ ఏంటంటే, దేవుణ్ణి ఎవరైనా చూడగలరా? ప్రశ్న ఇది. దేవుణ్ణి ఎవరైనా చూడగలరా? అవతల వ్యక్తి అడిగిన ప్రశ్న ఏంటంటే, సరే ఒకసారి నువ్వు సూర్యుడిని చూడగలవా అని అడిగాడు. సూర్యుడిని చూడగలవా అని. సూర్యుడిని మీరు ఒక 5 నిమిషాలు చూడండి. కరెక్ట్గా మే నెలలో కానీ బాగా సూర్యుడు మెట్ట మధ్యాహ్నం నెలలో చూడండి, 6వ నిమిషం మీకు కళ్ళు కనపడదు. అవునా కదా? రెటీనా పొర అనేది పాడైపోతుంది. సూర్యుడిని ఎవరైనా తమ కళ్ళతో చూడగలరా అంటే కాసేపు చూస్తే తర్వాత కళ్ళు కనిపించు. ఇది అందరికీ తెలుసు. అందుకే ఏం చేస్తారంటే సూర్యుడిని చూడరు. ఎవరు చూస్తారండి సూర్యుడిని? ఈరోజు ఉదయం లేచిన తర్వాత సూర్యుని అరగంట సేపు చూద్దామని చూస్తారా? చూడరు. ఎందుకు చూడరంటే సూర్యుడిని చూస్తే కళ్ళు పోతాయని అందరూ తెలుసు కదా. సూర్యుడిని ఎవరు చూడరు, కానీ సూర్యుని వెలుతురులోనే అన్నీ చూస్తారు. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. సూర్యుడిని డైరెక్ట్గా చూడలేమండి, కానీ ఆ సూర్యుడి వెలుతురులోనే అన్నీ చూడగలుగుతాం. సూర్యుడు ఆరిపోయాడు అనుకుందాం, మనకు కనపడుతుంది? నీకు ఏమీ కనపడదు, మొత్తం శూన్యమై అయిపోతుంది. అలాగే సూర్యుడిని డైరెక్ట్గా చూడలేము, అలాగే దేవుడిని కూడా డైరెక్ట్గా చూడలేము, కానీ దేవుడు ఉంటే ఇదంతా మనకు అర్థమైంది. సూర్యుడిని చూడలేము, సూర్యుడు ఉంటేనే అన్నిటినీ చూడగలం. దేవుడు కూడా కంటికి కనపడ్డు, కానీ దేవుడు ఉంటేనే మనకు అన్నీ అర్థమవుతాయి. ప్రకృతి అర్థమైంది, చెట్టు అర్థమైంది, మొక్క అర్థమైంది,
మనిషి అర్థమవుతాడు, లోకాలు అర్థమవుతాయి, అన్నీ కూడా అర్థమవుతాయి. కాబట్టి మనిషికి ఇప్పుడు ఏం కావాలి అంటే జ్ఞానం కావాలి. జ్ఞానం ఎక్కడ దొరికిద్ది అంటే బైబిల్ గ్రంథంలో దొరికింది. మీకు ఎక్కడా కూడా జ్ఞానం అనేది దొరకదు. మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి దేవుడే నాకు జ్ఞానం ఏమని దాని ముందు కూర్చుంటే జ్ఞానం రాదు. కూర్చున్న తర్వాత దాన్ని మైండ్లోకి ఎక్కించుకోవాలి. ధ్యానించడము అంటే అర్థం ఏంటంటే చదివిన దాన్ని మళ్ళీ 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 గుర్తుకు తెచ్చుకోవడమే ధ్యానించడం అంటే. అలా ధ్యానం చేస్తే మీ లైఫ్లో ఉన్న బెస్ట్ పార్ట్ని వాక్యం నేర్చుకోవడానికి వాడితే మీ జీవితం అంతా బెస్ట్గా మారిపోతుంది. కాబట్టి మీ జీవితంలో ఎప్పుడు బెస్ట్గా మారుతుంది అంటే మీ జీవితంలో దేవుడు ఉన్నప్పుడు మాత్రమే మీ జీవితం బెస్ట్గా మారుతుంది. కాబట్టి ఈ లైఫ్లో బెస్ట్ పార్ట్ని దేవునికి వాడితే మీరు బెస్ట్గా మిగిలిపోతారు. లేదు వేస్ట్కి చెత్తగా వాడితే మీ చెత్తగా మిగిలిపోతారు. ఇది పరిచయం. 5వ రోజు లాస్ట్ రోజు పరిచయం.